ఎలా చేయాలి? ధ్యానము ఏకాంత ప్రదేశంలో, మంచి వాతావరణంలో, పరిశుద్ధమైన ప్రదేశంలో మనము పరిశుద్ధంగా ఉండి, పరిశుద్ధ వస్త్రాలు ధరించి, మనస్సును స్థిరం చేసి కూర్చోవాలి. కూర్చొని మనము అంతర్ముఖమై ఒక శబ్దాన్ని, ముఖ్యంగా ధ్యానం ఎందుకు చేస్తామంటే తత్వాల దర్శనం కోసం చేస్తాము. తత్వాల్లో ముఖ్యమైన తత్వం ఈశ్వరతత్వం, ఆత్మతత్వం. ఈ ఆత్మతత్వం గురించి కానీ, ఈశ్వరతత్వం గురించి కానీ మనము ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మనసు లోపల